ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ రంగంపై మంత్రి బట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఉత్పత్తి గురించి తెలియనని శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం చాలా కీలకమని, రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్ వెన్నెముకలా నిలుస్తుందని అన్నారు. ఇక రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితిని ఆందోళనకరంగా ఉందని, డిస్కాంలన్నీ అప్పుల ఊపిలో కూరుకుపోయాయని బట్టి ఆరోపించారు. 2023 నాటికి విద్యుత్ రంగంలో 81,516 కోట్ల అప్పులు ఉందని బట్టి అసెంబ్లీలో వెల్లడించారు. వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద కింద గత ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది. అధ్యక్ష, విద్యుత్ కొనుగోళ్లలో డిస్కమ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని 28,842 కోట్లు బకాయిలు. అధ్యక్ష, ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు 14,193 కోట్లు. ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద కింద గత ప్రభుత్వం డిస్కామ్ కి చెల్లిస్తానని మాట తప్పిన 14,928 కోట్ల భారం డిస్కామ్ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసే. అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కామ్లు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది. అధ్యక్ష, గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవటం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకపోవటం వల్ల ఇవాళ డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నాయి. అధ్యక్ష, విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తుని